స్వతంత్రం వస్తుంది. దేశాల మధ్యలో యుద్ధ వాతావరణం కమ్ముకున్నప్పుడు కూడా ఆ దేశాల మధ్య చర్చలు జరిగి శాంతియుతంగా సమస్యని పరిష్కరించుకుంటున్న పరిస్థితులు ఈరోజు ప్రపంచ దేశాలలో మనం చూస్తున్నాం. అణుఆయుధ సంపత్తి ఉన్న దేశాలు కూడా ఈరోజు చర్చలకు శాంతికే ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిగిలిపోయిన సెంట్రల్ కమిటీ మెంబర్స్ కానీ స్టేట్ కమిటీ మెంబర్స్ కానీ ఇంకా అజ్ఞాతంలో జీవితం గడుపుతున్న నక్సలైట్లకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పిలుపు, మీరందరూ కూడా జనజీవన స్రవంతిలోకి రాండి. ప్రజలతో మమేకమై ప్రజా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజా సమస్యని పరిష్కరించడానికి, వివిధ సంఘాలు సంస్థలతో చర్చించడానికి, సంఘాలకు సంస్థలకు గుర్తింపునివ్వడమే కాకుండా వాళ్ళు చూపించిన సమస్యల్ని, వాళ్ళు లేవనెత్తిన అంశాలని సానుకూలంగా పరిష్కరించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అందుకే మొన్న సరెండర్ అయిన దేవ్జీ కావచ్చు, దామోదర్ కావచ్చు, చంద్రన్న కావచ్చు, సుజాతక్క కావచ్చు, రాజిరెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో కొద్ది రోజుల క్రితం నేను సుదీర్ఘంగా చర్చలు జరిపిన. వాళ్ళ ఆలోచనను, వాళ్ళ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకునే వాళ్ళు కొన్ని ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ రోజు మేము మిగతా సెంట్రల్ కమిటీ మెంబర్స్ తో గాని గణపతితో సహా ఈరోజు ఇంకా అజ్ఞాతవాసంలో జీవిస్తున్న కీలకమైన నక్సలైట్లకు మేము సమాచారాన్ని చేరవేస్తాము. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా వాళ్ళు లేవనెత్తిన సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా పరిష్కరించడానికి సిద్ధమైతే మేము వాళ్ళకి విజ్ఞప్తి చేసి జైళ్లలో ఉన్న వాళ్ళతో చర్చిస్తాం. అరెస్ట్ అయి అడవిలో అజ్ఞాతవాసంలో ఉన్న వాళ్ళతో కూడా మేము చర్చలు జరిపి ఈ దేశంలో నక్సలైట్ల యొక్క సమస్యల్ని, నక్సలైట్లు ప్రజల కోసం కొట్లాడుతున్న సమస్యల్ని పరిష్కరిస్తామని విశ్వాసం కల్పిస్తే పూర్తి స్థాయిలో సిపిఐ ఎమ్మెల్యేని మేము రద్దు చేసి ప్రజా జీవితంలోకి వస్తాము అని చెప్పి వారు నా ముందు ప్రతిపాదించడం జరిగింది. నేను వారికి సూచన చేసిన, రాష్ట్ర స్థాయిలో మేము చేయగలిగిన అంశాలను మేము పరిష్కరించగలము. ఇందులో కేంద్ర ప్రభుత్వం పాత్ర కూడా ఉన్నది. నక్సలిజం అనేది ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం కాలేదు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఒడిశా కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, మహారాష్ట్రలో కొంత భాగం, కర్ణాటకలో ఇంకొంత భాగం, వివిధ రాష్ట్రాలలో నక్సలిజం వ్యాపించి ఉన్నది. ఇది జాతీయ సమస్య. కేంద్ర ప్రభుత్వంతో మేము మాట్లాడితే గాని నేను పూర్తిగా మీకు హామీ ఇవ్వలేను అని చెప్పి సెంట్రల్ కమిటీ మెంబర్స్ కు దేవ్జీ గారికి, వారి మిత్ర బృందానికి నేను చెప్పడం జరిగింది. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారి సమయాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు సంబంధించిన సమస్యల్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా ఆ సందర్భంగా సెంట్రల్ కమిటీ మెంబర్స్ ఏదైతే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చిందో ఆ ప్రతిపాదనల్ని అమిత్ షా గారి ముందు పెట్టడం జరిగింది. వారితో చర్చల సారాంశం ఆయుధాలు, ప్రభుత్వ యంత్రాంగము, ప్రభుత్వం నిర్దేశించిన అధికారుల చేతుల్లోనే ఆయుధాలు ఉండాలి శాంతి భద్రతలను కాపాడడానికి. కానీ ప్రజలు ఎవరు కూడా ఆయుధాలు పట్టుకొని తిరగడానికి వీలు లేదు. ఆయుధాలతో సహా ఎవరు లొంగిపోయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు పునరావాసం కల్పించడానికి కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదు. ఎవరు సరెండర్ అయినా వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ మెరుగైన జీవన విధానానికి మీరు హామీ ఇవ్వండి అని చెప్పి అమిత్ షా గారు నాకు సూచన చేయడం జరిగింది. అమిత్ షా గారితో మాట్లాడిన తర్వాత నక్సలైట్ నాయకులతో, వివిధ హోదాలలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఈరోజు 130 మంది నక్సలైట్లు ఛత్తీస్గఢ్ కు సంబంధించిన వాళ్ళు కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వాళ్ళు ఈ రోజు వాళ్ళ చేతుల్లో ఉన్న ఆయుధాలతోటి ఈ రోజు వాళ్ళు సరెండర్ అవ్వడం, అందులో 124 అత్యంత ఆధునికమైన ఆయుధాలతో, ముఖ్యంగా 31
AK-47లు, SLRలు,